హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగున్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మణి 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి అంటే ఆ, ఇది చాలా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము. ఆ, కొత్తిమీర ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకోండి. కొత్తిమీర కట్ట తీసుకొని 2 రెబ్బలు కలమాక్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 2-3 ఎండుమిర్చి కూడా తీసుకోండి. ఇందులో మర్చిపోయినాం యాక్చువల్గా కొంచెం ధనియాలు కూడా తీసుకోండి. కొంచెం మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒక ఎల్లిగడ్డ అండ్ ధనియాలు కూడా తీసుకోండి. కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. కొన్ని నువ్వులు కూడా తీసుకోండి. నువ్వులు తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టి ఫస్ట్ కొత్తిమీరని మంచిగా కడుక్కోవాలి. మంచిగా కడుక్కొని అది కూడా పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ధనియాలు, ఇందాక మనం తీసుకున్న జీలకర్ర, పప్పులు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇందులో ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకే అని కాదు, మనకు కూడా ఎవరికైనా సరే చాలా మంచిది, హెల్దీ ఫుడ్. మళ్ళీ అది కూడా మనం రోట్లో చేసుకుంటాం కాబట్టి ఇంకా మంచిది. మిక్సీలో చేసుకున్న దానికంటే రోట్లో చేసుకున్నది ఎంత టేస్టీగా ఉంటుందండి. అందుకే ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మిక్సీలో కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అది మంచిగా వేగుతున్నాక కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఇందాక తీసుకున్న పచ్చిమిర్చి అన్నేసి మంచిగా అవి కూడా ఇందులో వేయించుకోండి. ఆ వేయించుకున్న తర్వాత నువ్వులు కూడా తీసుకొని నువ్వులు కూడా మొత్తం అన్నీ మంచిగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. అది వేయించుకొని అవి తీసి మనం పక్కన పెట్టుకొని అదే అదే దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇందాక మనం తీసుకున్న కొత్తిమీర మొత్తం కడిగి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ కొత్తిమీర ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని కొత్తిమీర ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మంచిగా పచ్చివాసన కొంచెం పోవాలండి. అట్లా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. ఇక పక్కన పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఇక మనము దంచుకోవడమే. రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరు. అప్పట్లో పచ్చళ్ళు అన్నీ రోట్లో వేసి దంచుకుంటే ఎంత టేస్ట్ ఉంటాయండి, ఇప్పట్లో మిక్సీలో ఉన్నట్ట. అట్లా అవి మనం తీసుకునే అన్నీ ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు మనం ఎంత తింటామని చెప్పేసి అంతా ఒక 1.5 స్పూన్ అయితే మేము వేసుకున్నాము. ఆ ఉప్పు వేసుకొని మంచిగా దంచుకోండి. ఇక దంచడం తెలుసు కదా, దంచుకోండి. ఇట్లా అవుతుంది కదా. ఇట్లా అయిన తర్వాత మనం కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసుకొని ఇక మంచిగా దంచుకోవాలి. ఇక మెత్తగా అంటే మరీ అంత మెత్తగా ఉన్నంత బాగుండదండి, కొంచెం కచ్చబెచ్చ ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. నిజంగా ఇది అయితే ఎంత టేస్ట్ అయిందంటే అంత టేస్ట్ అయింది. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా. ఇట్లా అయిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు ఇందులో వేసుకొని మంచిగా చింతపండు కూడా కలిసేటట్టు మంచిగా రుబ్బుకోవాలి. అట్లా రుబ్బుతుంటేనే అసలు నోరు ఊరుతుంది. అసలు ఆ పచ్చడి చూస్తుండే అంత టేస్ట్ అయింది. హెల్త్కి మంచిది, రోటి పచ్చడి. ఇంకేం కావాలండి, ట్రై చేసేయండి. ఇంకా మంచిగా ఇంట్లో ట్రై చేసేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అట్లా మంచిగా దంచుకోవడమే. ఇక దంచుకున్న తర్వాత దీనికి పోసు కూడా వేసుకోవాలండి. కాకపోతే మీకు కొంచెం దంచేటప్పుడు ఏంటంటే మన ప్రాబ్లం అయితే కొంచెం లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి, పర్లేదు. అట్లా మొత్తం దంచుకున్న తర్వాత మరీ అవసరం లేదండి, మనకి మరీ మెత్తగా అవసరం లేదు. ఇట్లా కచ్చబిచ్చి ఉంటేనే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. అది వేడి వేడి అన్నంలో చిన్నపిల్లలకి వేసి తినబెట్టాలా కానీ ఎంత బాగా తింటారంటే ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలకి, అంత మంచిగా తింటారు. అట్లే కొంచెం ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఆయిల్ వేసుకొని అందులో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పప్పు ఆప్షనల్ అండి. మనకి ఏంటంటే కొంచెం తింటుంటే పంట కింద తగిలితే బాగుంటుందని చెప్పి మేమైతే పప్పు వేసుకున్నాం. ఆప్షనల్, మీ ఇష్టం, అది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఫస్ట్ 2, ఆ ఎండుమిర్చి కూడా ఇందులో వేయాలి. ఈ ఎండుమిర్చి ఏంది అని అంటే కొంచెం కొంచెం బ్లాక్ అట్లా అయ్యే వరకు ఇవి ఉంచాలి. అవి కూడా కొంచెం వేగాలి కదా అందులో. ఫస్ట్ తీసుకున్న ఎల్లుల్లి కూడా ఇందులో వేసుకొని మంచిగా కొంచెం అటు ఇటు కలపాలి. కలుపుకున్న తర్వాత కలమాక్ కూడా ఇందులో వేసేసుకోవాలి. కలమాక్ కూడా చూసారు కదా, ఇట్లా కావాలన్నమాట ఎండుమిర్చి. అట్లా అయిన తర్వాత కలమాక్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ జస్ట్ సిమ్లో పెట్టి 1 మినిట్ అటు ఇటు ఉంచుకొని అట్లా ఇట్లా కలిపి
ఇప్పటి వరకు మనం దంచుకున్నాం కదా, రోట్లో దంచుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేయడమే. వేసేసుకొని మంచి కలిపి తింటే వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది ఆ టేస్టే వేరు. ఎంతైనా రోటి పచ్చడి టేస్టే వేరు. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. బాగాలేకపోతే నన్ను అడగండి. హెల్త్కి మంచిది, అన్నీ మంచిది. ఓకేనా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తము చూడండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.